నమస్తే అండి. మన భారత్‌కి సంబంధించినటువంటి విషయాల్లో అత్యంత ప్రధానమైనటువంటి విలువగల అడుగులు ఇప్పుడు మన పెద్దలు వేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటిదాకా తీసుకునేటటువంటి చర్యలు ఒక ఎత్తు, ఇక నుంచి తీసుకోబోయేటటువంటి చర్యలు ఒక ఎత్తు. పాకిస్తాను ని అష్టదిగ్బంధన అంటాం కదా, అష్టదిగ్బంధన చేయాలి. అనేక కోణాల నుంచి పాకిస్తాన్ ప్రపంచ దృష్టిలో దోషి, ప్రపంచ దృష్టిలో అది ఒక టెర్రరిస్టు, ప్రపంచ దృష్టిలో అది ఉగ్రవాద కంపెనీగా పాకిస్తాన్ నిలబెట్టాలి. ఆర్థిక కోణాలు, భౌగోళిక కోణాలు, ఇట్లాంటి అన్ని కోణాలు, వ్యాపార లావాదేవీలు అట్లాగా అష్టదిగ్బంధన చేయగలరు. ఇప్పుడు చూస్తే నీళ్లు లేక చీనా నది ఎండింది. గతంలో వరదలతో మునిగింది. ఇంకోవైపు IMF, వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు ఇవ్వద్దని దానికి చెబుతున్నటువంటి అదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో అది ఒకటంటే దానికి మనం 4 సమాధానాలు చెప్పేస్తున్నాం. ఇది ఇలా ఉంటే దీంతో పాటుగా భారత్కి సంబంధించి తక్షణం చేయబోయేటటువంటి చర్యలు ఏంటి? ఏరివేత. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉండేటటువంటి ఉగ్రవాదులని మొత్తం ఏరివేత కార్యక్రమం ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటిది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద ఏరివేత చర్య జరుగుతుంది. ఇప్పుడు మరోవైపు నుంచి సైనిక మోహరింపు, ఎక్కడ పడితే అక్కడ సైనికులు బార్డర్లో మోహరిస్తున్నారు. వారు ఏమైనా చర్యలు తీసుకుంటే తగినటువంటి విధంగా తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మన గవర్నమెంటు రీస్ట్రక్చర్ చేయటం, నేషనల్ సెక్యూరిటీస్ అడ్వైజరీ బోర్డు NSCAB, అందులో ఫార్మర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నుంచి అలోక్ జోషిని న్యూ చైర్మన్గా నియమించడం కీలకమైనటువంటి అడుగని చెప్పవచ్చు. దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటన్నది రేపు పొద్దున్న బయటపడితే ఖచ్చితంగా తెలుస్తుంది. నమస్తే.